ఫ్రాన్స్ అందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందనండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నమస్కారం. 1000 సబ్‌స్క్రైబర్స్ దాటామండి. అందరూ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వీడియోలు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద చాలా చేశానండి. చూడండి మీరు డెవలప్ అవ్వండి. చాలా మంది ముందుకు నడుస్తున్నారు. ఈ ఈ ఫ్రీ సబ్జెక్ట్ చాలా అండి. బయట తెచ్చుకోవాలంటే వేలల్లో, లక్షల్లో ఖర్చవుతదండి. అమెరికాలో అయితే ఇంకా కాస్ట్‌లీ ఉంటాయి. మీకు చాలా ఫ్రీగా చెప్తున్నాను. మీకు చూడండి అభివృద్ధిలో రండి. మీరొస్తే నేనొచ్చినట్లే అంత అభివృద్ధిగా చెయ్యండి. ఆలోచన మరియు ప్రవర్తనలో సిగ్గును తొలగించుకోండి. అలా ఫ్రెండ్స్ మనం ఒక ఆలోచనలో, ప్రవర్తనలో మన బిహేవియర్, మన షైనెస్ కొంతమంది సిగ్గు మన ఆఫీస్‌లో ఉండగానే ఆ బిహేవియర్‌లో థాట్స్‌లో సిగ్గు వచ్చేస్తది. అలాగే సుధా అనే ఆమెకి ఆఫీస్‌లో 10 మందితో ఉండలేకపోతుంది. సిగ్గుపడుతుంది. ఆమె మనసులో ఉన్న మాట చెప్పలేకపోతుంది. ఆ! సుధాకి చెప్పలేకపోయి చాలా వెనకబడిపోతుంది. ప్రమోషన్ కూడా పక్క వాళ్ళకి వచ్చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? అప్పుడే ఆడిని ప్రవర్తన మార్చుకుంటుంది. ఎలిమినేట్ సైనిష్ ఇన్ థాట్ అండ్ బిహేవియర్. మొహమాటం లేకుండా ఈ యొక్క ప్రాజెక్టు స్టార్టప్‌లో మనం ఆమె మారుతుంది. నెమ్మదిగా మారుతుంది. చీకటిలో నుంచి వెలుగులోకొస్తున్నట్లు ఆమె ఒక సిగ్గుపడే ఒక ప్రవర్తన నుంచి ఆ మొహమాటం నుంచి ఒక బ్రైట్‌గా, ఓపెన్‌గా, ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఆమె కన్వర్ట్ అవుతుందండి. అలాగే ఇతరులతో వ్యవహరించడం చేతగాని పిరికితనాన్ని మనసులో నింపుకున్న వ్యక్తులు ఏ భావాన్ని వ్యక్తం చేయలేరు. సరింగా మీటింగ్‌లో పాల్గొనలేరు. మీటింగ్‌లో చెప్పలేరు. అలాగే మనం బజార్‌కెళ్తుంటాం. ఎదుటి వ్యక్తి నిర్లంగా వచ్చి మనం కొంతమంది చూడండి ఆ యొక్క లేడీస్‌నొచ్చి గుద్దుకుంటారు కొంతమంది కావాలని. అప్పుడు ఆళ్ళది చెప్పాలి. అతన్ని నిలదీయండి. నువ్వు ఇంకిలా చేసావంటే చెప్పు తీసి కొడతానంది ఆమె. ఆ సుధా అనేటప్పటికి ఆడు పారిపోయాడు. అలాగే మన కాళ్ళు తొక్కుతుంటారు. సారీ చెప్తుంటారు. అలాగే మిత్రుల ఇంటికి గాని, బంధువుల ఇంటికి గాని వెళ్ళినప్పుడు అక్కడ మర్యాదపూర్వకంగా కాఫీ తాగుతారా? టీ అని అడిగితే మీరు ఏమి వద్దంటారు. అయినా తమకు పలానాది ఇష్టమని స్పష్టంగా చెప్పలేరు. 10 మందిలో ఎవరైనా వచ్చి పలకరించి ఏదైనా ప్రశ్నించితే స్పష్టంగా సమాధానం చెప్పలేరు. అయినా ఇప్పుడే వచ్చామని చెప్తూ ఉంటారు. మీ ప్రవర్తన కూడా అనేక సంబంధాల్లో ఆహ్, సిగ్గుపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇండైరెక్ట్‌గా చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇండైరెక్ట్‌గా. చాలా మంది తాము చెప్పదలచిన విషయాన్ని పరోక్ష పద్ధతిలో చెప్తుంటారు. భార్య సాయంత్రానికి మంచి కూర వండాలని ఆలోచిస్తుంటుంది. భర్త ఆఫీస్‌కి బయలుదేరే సమయానికి సాయంత్రం పార్టీలేమైనా ఉన్నాయా? పెందలాడి ఇంటికొస్తారని ప్రశ్నించుతుంది. భర్త చికాకు పడుతూ ఎందుకు ఈ ప్రశ్న అని ఎళ్ళే ముందు అంటాడు. అదే మనం తిరిగి డైరెక్ట్‌గా అడగొచ్చు. ఆహ్ భర్త ప్రవర్తన చూసి తల్లబిడిపోతుంది. తాను నిరంతరం ఆయన్ను సంతోషపరచడానికి యత్నిస్తుంటే, భర్త తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, పారవేస్తున్నాడని భావించుతూ ఉంటుంది. ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన మాటలతో భర్తను గాయపరుచుతుంది. మీకు స్నేహితులతో వాళ్ళతో సరదాలే ముఖ్యం తప్ప, నా గురించి ఒక క్షణం కూడా ఆలోచించాలని, అసలు నేను లేకపోతేనే మీకెంతో సంతోషంగా ఉంటుందని, నాకు చచ్చిపోవాలనిపిస్తుందని ఆ భార్య దుఃఖిస్తుంది. కాబట్టి మనం కొన్ని డైరెక్ట్‌గా చెప్పాలి. ఒకళ్ళొకళ్ళ మిస్‌కమ్యూనికేషన్ అంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్ అంటారు దీన్ని. అలాగే కపటపు పలకరింపులు చాలా తేలిగ్గా బయటపడిపోతాయి. కొంతమంది చూడండి, ఇక్కడ కొంతమంది సందర్భోచితంగా మాట్లాడతారు. తాము చెప్పదలుచుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్తారు. కానీ వారి మాటల్లో ఎదుటి వారికి నిజాయితీ కనిపించదు. ఒక మిత్రుడు చాలా కాలం తర్వాత రోడ్డుపై ఎదురు పడితే, నిన్ను అనుకున్నానని, నీ గురించి ఆలోచిస్తానని చెప్పి ఎదుటి వ్యక్తిని సంతోషపరిచే విధంగా మాట్లాడతాడు. కొంతమంది చూడండి సరుకు డబ్బా చెప్తుంటారే, నీకోసం వచ్చానురా అంటారు. అలాంటియి ఎమ్మటే తెలిసిపోతాయి. అసందర్భంగా మాట్లాడటం కూడా అలవాటు చేసుకుంటారు కొంతమంది. అలాంటియన్నీ చేసేది సరుకు డబ్బాలు టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటారు ఆఫీస్‌లో కొంతమంది. ఆమె ఈ సోదా అలా చేయకుండా ఆమెకిచ్చిన పని దాని మీద టార్గెట్స్ మీద టీమ్ కొలీగ్స్‌తో అంతా తెలుసుకొని ముందుకు నడుస్తుంది. అలాగే అందరితోనూ ఒకే రీతిలో స్పష్టంగా చెప్పాలి మనం. కొంతమంది కొంతమందితో సూటిగా, స్పష్టంగా, సందిగ్ధరహితంగా, మొహమాటం లేకుండా కొందరు వ్యవహరించగలుగుతారు. కానీ ఇదే వ్యక్తులు అందరితోను ఇలా స్పష్టంగా వ్యవహరించలేకపోతారు. ఒక ఉద్యోగి తన కింద పనిచేసే వారందరి పట్ల నియంతలా వ్యవహరిస్తాడు. కానీ పై అధికారుల వద్ద తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఏనాడు స్పష్టంగా వ్యవహరించలేక చూడండి కొంతమంది కొలీగ్స్ దగ్గర చాలా డిక్టేటర్‌షిప్ లాగుంటారు. కానీ బాస్ దగ్గరికెళ్ళేటప్పటికి అతని దగ్గర తడబడిపోతారు. చెమట పట్టేస్తది. అలాగుంటారు. అలా కాకుండా మీరు
మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సుధా అన్నిట్లో ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళిందండి. ముందుకెళ్ళింది. అనుకున్న విజయం సాధిస్తుంది. అనుకున్నదాన్ని విజయం సాధిస్తుంది. మీ ప్రవర్తనను కట్టుబడి వేసే అనవసర భయాలు మీలో దాగి ఉన్నాయా? మీ ప్రవర్తన పరిమితం చేసే అనవసరమైన భయాలు మీరు కలిగి ఉన్నారా? భయం అనే సంఖ్యల గొలుసులన్నీ ఆహ్, లిమిటింగ్ గిబిలిట్స్ అని అన్నీ తెలుసుకొని ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అలాగే సెల్ఫ్ హీలింగు ఆ భయాలన్నీ హోప్ తెలుసుకొని ఆ భయాలన్నిటిని నెమ్మదిగా గొలుసులను తెంచి పారేస్తుంది. ఇంకా కొంతమంది ఎదుటివారి కళ్ళల్లోకి సూటిగా చూడలేరు. స్వల్పమైన అంశాల గురించి కొద్దిపాటి సంభాషణలో కూడా పాల్గొనలేరు. ఎవరితోనా మీటింగ్‌లో చెప్పాలంటే ఆళ్ళు భయపడిపోతుంటారు. స్టేజ్ మీద చెప్పాలన్నా భయపడిపోతుంటారు. ఎదుటి వారితో ఎటువంటి ఘర్షణలకు ఎదుటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఇది మంచిది కాదు, ఇది చెడు కాదు, ఇది ఇది పాయింట్ బాగరాదు, దీనివల్ల లాస్ వస్తది, ప్రాఫిట్ వస్తది అని గట్టిగా చెప్పలేరు. చెప్పలేక వాళ్ళు ఆఫీస్‌లో వెనక ఉండిపోతారు ఫ్రెండ్స్. ఇంకా ఉండిపోయి ఆళ్ళు ఎలాగా ఇతరులు హేళించేటప్పుడు తాము కానీ, ఎదుటివారు గాని అకారణంగా ఆగ్రహానికి లోనవుతారని అనుమానిస్తూ ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవడం తమ వల్ల కాదని నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు తమను పరిశీలించి, విశ్లేషించి తమలో ఉన్న లోపాలని పసిగట్టి తమను చిన్న చూపు చూస్తారని, చులకన చేస్తారని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అవసరం లేదు. స్పష్టంగా చెప్పడానికి, కటువుగా చెప్పడానికి మధ్య ఉన్న తేడాను గుర్తించండి. అలాగే మన సోషల్ స్కిల్స్ నేర్చుకోవాలి. మనం చూడండి ఇప్పుడు కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఇప్పుడంతా మొబైల్ కొంతమంది ఆఫీస్‌లో మొబైల్ చూస్తూ అలా ఉండిపోతారు. టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆళ్ళు గట్టిగా చెప్పండి. కొంతమంది మనలో ప్రతి ఒక్కరికి వివిధ రకాల వ్యక్తులతో విభిన్న రకాల సంబంధాలుంటాయి. ఈ విషయాన్ని సవ్యంగా అర్థం చేసుకున్నవాడు చక్కగా సన్నిహితంగా పలకరించిన ఒక అపరిచితుడిని ఒక సన్నిహితమైన మిత్రునిగా పరిగణించడం జరుగుతుంది. అలాగ పరిగణించినప్పుడు కొద్దిపాటి పరిచయం ఉన్న వ్యక్తిని ఆప్తమిత్రునిగా భావించి అతని సహాయాన్ని ఆశించితే అతను తెలుసుకొని చూడండి ఇప్పుడు సోషల్ మీడియా చూడండి. ఆహ్, ఆహ్, ఇంతకుముందు సోషల్ మీడియా లేదు. ఇప్పుడేంటి ఇప్పుడు అప్పుడన్నా లెటర్సే. ఇప్పుడంతా చిటికలో ప్రపంచం వచ్చేస్తుంది. ఫేస్‌బుక్‌లో పరిచయం అవుతుంటారు. ఎవరో పరిచయం లేని వ్యక్తి వచ్చి హాయ్ అని పంపించగానే మనకి లైక్ చేస్తూ చేయి విధానాలు అంతా బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. చూడండి ఈ మధ్యన చాలా మనం ఫేస్‌బుక్‌లో కొంతమందిని బ్లాక్‌మెయిలింగ్ చేస్తుంటారు. ఇవి మన సుధా అన్నీ తెలుసుకుని ఆ యొక్క అలాంటియన్నిటిని అలా ఫాల్స్ బ్రేక్‌ని బ్లాక్‌మెయిల్ చేసే వాళ్ళందరిని గొలుసులు తెంచి పారేస్తుంది. మొహమాటం లేకుండా డిక్టేటర్‌షిప్ తెలుసుకుంటుందామె. అన్నీ తెలుసుకుని ఎవరు ఒక మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని తెలుసుకుంటుందామె. అలాగే మనం మా చేత్ ఉండాలి. మార్చుకోదగిన వాటిని కూడా మార్చుకోవడానికి కొంతమంది ప్రయత్నించరు. మనలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ తీసేయాలి. ఎప్పుడు మొహమాటం పడుతుంటే కొందరు నచ్చని అంశాలను గుర్తించిన వాటిని తొలగించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు. ఒకతను ఇంటి నుండి ఆఫీస్‌కి ఉప్మా తెచ్చుకుంటాడు. మధ్యాహ్నం మరో సహచరుడితో కలిసి ఉప్మా తింటూ తనకు మధ్యాహ్నం అలా ఉప్మా తినటం పరమ చిరాకని చెప్తాడు. ఉప్మా కాకుండా మరేదైనా టిఫిన్ చేయమని నీ భార్యకి చెప్పకపోయావా? అంటే తన భార్య ఇంట్లో లేదని తానే ఉప్మా తయారు చేసుకున్నానని చెప్తాడు. అలాగే మరొక ఉద్యోగం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదని, ఆ ఉద్యోగం చేస్తున్న ప్రతి నిమిషం తనకెంతో దుర్భరంగా ఉంటుందని చెప్తాడు. ఇంతగా చెప్తున్న ఆ ఉద్యోగం మానివేసి మరో ఉద్యోగం వెతకాలన్న ఆలోచనే అతని మనసులోకి రాదు. ఇలా ఉండిపోతారు కొంతమంది. అలాగా బావిలో కప్పంటారు కదా! ఆ కప్పలో అలా వాళ్ళు ప్రయత్నం చేయలేరు. నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఇయన్నీ తెలుసుకొని నెమ్మదిగా ఉద్యోగంలో పైకొచ్చాను. చాలా విజయాలు సాధిచ్చాను. మీరు కూడా విజయాలు సాధించాలి ఫ్రెండ్స్. విజయం సాధించాలి. మీ ప్రవర్తనలో మున్ముందుగా మార్పు రావాలి. ఆహ్, మ ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్‌ట్రావర్ట్‌గా మారాలి మీరు. ముందుగా మీ ప్రవర్తన సరిదిద్దుకోగలిగితే తక్షణమే మీ ఆలోచనలు, అభిప్రాయాలను మార్పు కనిపిస్తుంది. మీలో ఒక నెగెటివ్ బిలీఫ్స్ పోయాయనుకో మీలో ఒక మంచి పాజిటివ్ బిలీఫ్స్ వస్తాయి. బిలీఫ్స్ వచ్చి మీరు అందరితో చక్కగా హ్యాపీగా మాట్లాడతారు. అభిమానం చూరగలని ఇంతవరకు భావిస్తుండవచ్చు. మునుముందుగా ఎదుటివారి కళ్ళల్లోకి తడబాటు లేకుండా సూటిగా చూడటం అలవాటు చేసుకోండి. ఆఫీస్‌లో మన సూటిగా కళ్ళలో చూసి మాట్లాడండి మీటింగ్ చెప్పేటప్పుడు మనం ఒక అతని దగ్గర కళ్ళల్లో చూడకండి. అందరూ కళ్ళల్లో చూస్తూ చెప్పాలి. ఆ యొక్క కమ్యూనికేషన్ మీలో బలపడుతుంది. ఆ స్టేజ్ ఫియర్ కూడా పోతుంది నెమ్మదిగా. అలాగే ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీతో ఇష్టం వచ్చినట్లు చెప్పండి. మీరెవరైనా మిస్‌బిహేవ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఇది నాతో కుదరదు. నేను ఖచ్చితంగా ఉంటానని సుధా అన్నిట్లో ఆమె బాస్ ప్రమోషన్‌లొచ్చాయి. ఇతరులు మీతో
ప్రవర్తించినట్లే అందరితోనూ ప్రవర్తించనని ముందుగా గుర్తించండి. మీతో కొంతమంది ఒకలాగా మాట్లాడతారు. వెనక ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంలో మీరు ముఖ్యమైన అంశాన్ని సైతం గుర్తించాలి. మీ భార్య మిమ్మల్ని శాసిస్తుంటుంది. మీ భర్త మిమ్మల్ని శాసిస్తుంటాడు. కానీ ఆమె తనకు సన్నిహితంగా ఉన్న వారందరినీ ఇలాగ శాసిస్తుందని మీరు చెప్పగలరా? లేదు. చాలా మంది పట్ల ఆమె అమితమైన వినయ విధేయతలు కనబరుచుతుంది. అంతేకాదు త త తండ్రి గాని, మేనమామ గాని, మరొకరు గాని శాసిస్తుంటుంటే మౌనంగా చూడండి మనం బాస్ దగ్గర ఒకలాగా ఉంటాం. టీమ్ కొలీగ్స్ వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటాం. అంటే ఆమెకు సైతం విచక్షణ ఉంది. ఎవరిని శాసించవచ్చో, ఎవరిని శాసించరాదో ఆమె ఎప్పుడూ గుర్తించింది. కానీ మీరే గుర్తించలేదు. ఆమెకు మిమ్మల్ని శాసించే అధికారం లేదని మీరు మీ అభిలాషలను సరైన రీతిలో వ్యతిరేకించబోతున్నారని ఇలా శాసించగలుగుతుందని మీరు స్వతంత్రతను మీరు ఇండివిడ్యువాలిటీ పెంచుకోవాలి. స్వేచ్ఛగా మీకిష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించవచ్చు. నాకిది నచ్చదని చెప్పాలి. కానీ నచ్చది అని చెప్తుంటే మీ యొక్క ఇండివిడ్యుయాలిటీ మీకు తెలుస్తుంది ఫ్రెండ్సు. అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. తెలుసుకోండి ఇయన్నీ ఫ్రీగా చాలా కాస్ట్‌లీ అండి. తెలుసుకోండి. అలాగే టిప్ ఆఫ్ ది అఫర్మేషన్ చేయండి. మిర్రర్ టెక్నిక్ అంటారు. ఆ మిర్రర్ రోజుకి 15 నిమిషాలు చూడండి. మీలో మీరు చూసి మీ కళ్ళల్లో మీరు చూస్తూ ఐ బిలీవ్ ఇన్ మీ, ఐ బిలీవ్ ఇన్ మీ అంటే మీ ఆఫీస్‌లో ప్రమోషన్‌లొస్తాయి. మీ మీద నమ్మకం వస్తుంది. మీకు ప్రమోషన్‌లో డబ్బులు వస్తుంటాయి. మీరు టీమ్ లీడర్ అవుతారు. మీరు బిజినెస్‌లో గొప్పగా ఎదుగుతూ ఉంటారు. అలా 15 నిమిషాలు చేయండి. యెస్. మీలో ఉన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే మీలో ఉన్న ఒక బిహేవియర్ అంతా నెమ్మదిగా మారి, మీలో కాన్ఫిడెన్స్ పెరిగి, మీలో ఒక బిల్ గేట్స్ బయటకొస్తాడు. మీలో ఒక ఎలాన్ మస్క్ బయటకొస్తాడండి. అలా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ అందరికీ నమస్కారం. పేరు పేరున నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. 1000 సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ.